హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గని ఎక్స్పెరిమెంట్స్ తెలుగు. గైస్, ఈ వీడియోలో ఒక RS775 DC మోటార్తో ఒక పవర్ఫుల్ వాటర్ పంప్ని అయితే తయారు చేద్దాం. గైస్, చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట ఈ పవర్ఫుల్ వాటర్ పంప్ వచ్చేసి. దీన్ని ఎలా తయారు చేయాలి ఏంటి అని నేను డీటెయిల్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అండ్ అలానే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక 50mm PVC పైప్ అనమాట. దీని లెంత్ వచ్చేసి 8 cm అయితే కట్ చేసుకున్నాను. అలానే సేమ్ ఇది ఇంకొక 50mm PVC పైప్, దీని లెంత్ వచ్చేసి 3 cm అయితే కట్ చేసుకున్నాను. అండ్ సేమ్ పైప్ దీని లెంత్ వచ్చేసి 2 cm అయితే కట్ చేసుకున్నాను. అండ్ ఇది ఒక 50mm PVC పైప్ సైజ్ RS775 DC మోటార్ క్లోజింగ్ లిడ్ అనమాట. ఒక పీస్ అయితే కట్ చేసుకున్నాను. ఒక PVC షీట్ని రౌండ్గా కట్ చేసుకుని మధ్యలో ఒక హోల్ అయితే వేసుకున్నాను. బట్ ఇది వచ్చేసి ఇలా ఫ్రీగా అయితే ఉండాలన్నమాట, లూజ్గా అయితే ఉండాలి. అండ్ సేమ్ అదే ఇంకొక సైజులో ఇంకొక PVC షీట్ని అయితే కట్ చేసుకున్నాను. సేమ్ అది వచ్చేసి మధ్యలో కొంచెం పెద్ద హోల్ని అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఈ రెండు PVC షీట్స్ని యూజ్ చేసి మనం ఒక ఇంపెల్లర్ని అయితే తయారు చేద్దాం. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలా ప్లస్ సింబల్ కింద అండ్ ఇలా X సింబల్ కింద అయితే మార్క్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ముందు కట్ చేసుకున్న ఈ 2 cm PVC పైప్ని ఈ సైజులో అయితే కట్ చేసుకుని పీసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. కంప్లీట్లీ 8 పీసెస్ అయితే వస్తాయి అన్నమాట. అండ్ ఇది ఒక RS775 DC మోటార్. వాటర్ పంప్ చేయడానికి నేను ఈ 775 DC మోటార్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఈ 775 DC మోటార్ వచ్చేసి 1 మోటార్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడుతుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో DM చేయండి. మీరు చేసిన మెసేజ్కి నేను డెఫినెట్లీ రిప్లై అయితే ఇస్తాను. మీరు చూస్తున్నారు కదా, నేను ఈ 775 DC మోటార్ మీద పైన మెటల్ క్లిప్ని అయితే రిమూవ్ చేస్తాను అనమాట. మెటల్ క్లిప్ని రిమూవ్ చేసి ఒక 50mm PVC పైప్ని మధ్యలో కట్ చేసి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఆ 50mm PVC పైప్లో అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. అండ్ అలానే నేను ఫ్రంట్ క్లోజింగ్ లిడ్ని కూడా అయితే ఫిట్ చేసుకుంటున్నాను. ఫిట్ చేసుకుని ప్రాపర్గా స్క్రూస్తో అయితే టైట్ చేసుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇందా తీసుకొచ్చిన 2 cm PVC పైప్ని అయితే ప్రాపర్గా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఇప్పుడు ఈ PVC షీట్ మీద అయితే ప్రాపర్గా అలైన్ చేసుకుందాం. అందుకోసం నేను ఇక్కడ ఫెవిక్విక్ని యూజ్ చేసుకుని ప్రాపర్గా అయితే అంటించేసుకుంటున్నాను. మీరు అక్కడ చూడొచ్చు, చాలా ప్రాపర్గా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇటువంటి బెండ్స్ ఉన్న మనకి సరైన ఇంపెల్లర్ అయితే రెడీ అవ్వదు. మీరు ఒక చూడొచ్చు, నేను ప్రాపర్గా అయితే ఇంపెల్లర్ని అయితే రెడీ చేసుకున్నాను. అలానే దీని పైన కట్ చేసిన రౌండ్ టైప్ రింగ్ని కూడా నేను ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే వేసుకుని అంటించేసుకుంటున్నాను. సో ఇంకా మీరు చూడొచ్చు, మన ఇంపెల్లర్ వచ్చేసి చాలా ప్రాపర్గా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇటువంటి ఎక్స్ట్రా స్పేసెస్ గట్రా లేకుండా చాలా కరెక్ట్గా అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అయితే పెట్టుకొని ప్రాపర్గా అయితే ఫిట్ చేసుకోవాలి. అంతకంటే ముందు మన ఇంపెల్లర్కి ఎర్రల్డైట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఎర్రల్డైట్ అనమాట, బట్ ఫెవిలైట్ కంపెనీది, కానీ ఇది వచ్చేసి ఎర్రల్డైటే యూజ్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి కంప్లీట్లీ 2 types ఆఫ్ క్యూబ్స్ కింద అయితే ఉంటాయి అన్నమాట. రెండు సేమ్ ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకుని ప్రాపర్గా అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవడమే. ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి అయితే ప్రాపర్గా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇంకా నేను ఇలా ప్రాపర్గా యాడ్ చేసి కంప్లీట్లీ ఓవర్నైట్ అయితే అలా పక్కన పెట్టేశాను. ఒకసారి ఇప్పుడైతే దీన్ని మీకు టెస్ట్ చేసి అయితే చూపిస్తాను, ఇది ఎంత హై RPMతో అయితే రన్ అవుతుందో. సో చూసారు కదా, ఎంత హై RPMతో రన్ అవుతుందో. ఎటువంటి వైబ్రేషన్స్ గట్రా లేవన్నమాట. అలాంటి చాలా బాగా అయితే రన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా అయితే పెట్టుకుని చాలా ప్రాపర్గా అయితే ఫెవిక్విక్తో అంటించుకోవాలన్నమాట. ఎందుకంటే ముందు దీనికి ఎగ్జాక్ట్గా ఒక హోల్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 inch ఎలక్ట్రికల్ పైప్ అనమాట. సేమ్ దీనికి ఆపోజిట్లో అయితే ప్రాపర్గా అయితే హోల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ PVC పైప్ని ఎగ్జాక్ట్ ఈ షేప్ వచ్చే వరకు 50mm PVC పైప్ శాండ్ పేపర్ చుట్టి ఈ విధంగా అయితే రబ్ చేసుకోవాలన్నమాట. ప్రాపర్గా ఎగ్జాక్ట్గా ఇలా కర్వ్ షేప్ కింద అయితే వస్తుంది. ఇప్పుడు అది మనకి చాలా ఎగ్జాక్ట్గా ప్రాపర్గా అయితే ఫిట్ అయిపోతుంది. మీరు చూడొచ్చు అక్కడ. ఇప్పుడు నేను ఈ 50mm 3 cm పైప్ మీద అయితే ప్రాపర్గా అయితే ఒక హోల్ అయితే వేసుకోవడానికి మార్క్ అయితే చేసుకుంటున్నాను. మీరు అక్కడ చూడొచ్చు, ఈ హోల్ వచ్చేసి చాలా ఎగ్జాక్ట్గా అయితే చేసుకోవాలి. ప్రొపెల్లర్కి ఆపోజిట్లో అయితే చేసుకోవాలన్నమాట. చాలా ఎగ్జాక్ట్గా అయితే చేసుకోవాలి. ఈ పైప్ ఎటువంటి సైడ్కి హోల్ వేసినా సరైన అవుట్పుట్ అయితే రాదు. కొంచెం ప్రాపర్గా అయితే మార్క్ చేసుకుని మన డ్రిల్ మెషిన్తో అయితే ఒక హోల్ అయితే వేసుకుంటున్నాను. దీన్ని ప్లే చేస్తూ స్టాప్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ విధంగా పెట్టేసుకుని ప్రాపర్గా ఫెవిక్విక్తో అయితే అంటించేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలానే ఫెవిక్విక్తో అంటించేసుకున్న తర్వాత ఎర్రల్డైట్ని కూడా అయితే యాడ్ చేసుకుంటాను.
ఒక 50 మిల్లీమీటర్ ఫ్రంట్ క్లోజింగ్ లిడ్ అనమాట. అండ్ అది వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైపు. ఇప్పుడైతే దీన్ని రెండిట్లని ఇలా పెట్టుకొని ఫుల్గా ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే వేసుకుని అంటించేసుకుంటాను. మీరు అక్కడ చూడొచ్చు చాలా ప్రాపర్గా మిడిల్గా అయితే వచ్చిందనమాట. నేను అక్కడ షాఫ్ట్ అయితే రొటేట్ చేస్తున్నాను. మీరు అక్కడ చూడొచ్చు చాలా ప్రాపర్గా మిడిల్లో అయితే వచ్చిందనమాట. సేమ్ ఇదే విధంగా నేను ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే వేసుకుని అంటించేసుకుంటున్నాను. అండ్ అలానే సేమ్ ఫ్రంట్ క్లోజింగ్ లిడ్ని కూడా ప్రాపర్గా ఫెవిక్విక్ అయితే వేసుకుని అంటించేసుకుంటున్నాను. ఇంకా మీరు చూడొచ్చు ఇది వచ్చేసి ప్రాపర్గా ఎర్రల్ లైట్ కూడా అయితే వేసుకుని యాడ్ చేసుకున్నాను. ఇంకెక్కడతో మనకి మన వాటర్ పంప్ వచ్చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మన 8 సెంటీమీటర్స్ పీవీసీ పైప్ ఉంది కదా, నేను ఈ విధంగా కొంచెం డిజైన్స్ అయితే వేసాను అనమాట. పీవీసీ షీట్ ని తీసుకొని వాటిని స్ట్రిప్స్ కింద అయితే తీసుకొని ఇలా డివైడర్స్ కింద అయితే వేసాను. ఇది కంప్లీట్లీ మంచి ప్రెజెంటేషన్ కోసం అయితే వేసాను. మీరు కావాలనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. బట్ ఇది వచ్చేసి చాలా టైం అయితే తీసుకొని చేశాను. నాకు ఇది తయారు చేయడానికి 3 అవర్స్ దాకా అయితే టైం అయితే పట్టింది. పీవీసీ షీట్ ని స్ట్రిప్స్ కింద కట్ చేసి మళ్ళీ డివైడర్స్ కింద యాడ్ చేసి మళ్ళీ దాన్ని శాండ్ చేసి చాలా టైం అయితే పట్టింది. బట్ దీని అవుట్లుక్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో అయితే తెలియచేయండి. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఇవి వచ్చేసి 1 స్క్వేర్ వైర్స్ అనమాట. ఇవైతే నేను 2 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ అయితే సాల్డర్ చేసుకుందాం. మీరు 1 స్క్వేర్ మంచి క్వాలిటీ వైర్స్ అయితే యూజ్ చేసుకోండి. నార్మల్ వైర్స్ యూజ్ చేస్తే అవి మెల్ట్ అయిపోతాయి అనమాట. అందుకోసం 1 స్క్వేర్ వైర్ అయితే యూజ్ చేసుకోండి. అండ్ నేను మోటార్ బ్యాక్ క్లోజింగ్ లిడ్ ని కూడా అయితే క్లోజ్ చేసేస్తున్నాను ప్రాపర్ గా ఫెవిక్విక్ తోని. ఫైనల్లీ వైర్స్ ని కూడా అయితే బయట తీసుకొచ్చేసాను. ఇంకా మోటార్ని అయితే లోపలికి పెట్టేసి ఇన్సర్ట్ చేసేద్దాం. అలానే అక్కడ కూడా ఫెవిక్విక్ తో ప్రాపర్ గా అయితే క్లోజ్ చేసుకుంటాను. ఇంకా దీన్ని పెయింట్ అయితే చేసిన తర్వాత అయితే మీకు తీసుకొస్తాను. ఫైనల్లీ మీరు చూడొచ్చు నేను ప్రాపర్గా పెయింట్ అయితే చేసుకుని వచ్చేసాను అనమాట. ఒకసారి దీని అవుట్లుక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూసేయండి. సో గైస్ ఇది వచ్చేసి మన 12 వోల్ట్ బ్యాటరీ అనమాట. నేనైతే ఇప్పుడు మన 12 వోల్ట్ 15 ఆంపియర్ బ్యాటరీకి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఒకసారి మీరే చూడొచ్చు. సో గైస్ చూసారు కదా వీడియోని ఒక లైక్ చేసి వీడియో అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.